ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, నా తేజ బావా. తేజ, ఎంత కాలంగా నీ గురించి ఎదురు చూశానో తెలుసా? ఇంత కాలానికి నువ్వు ఫోన్ చేసి కాసేపట్లో వస్తాను, నేను కలుస్తాను అన్నావు. కానీ ఇలా కలుస్తావని అనుకోలేదు. ఊరుకో పూజ, నువ్వు బాధపడితే పోయిన వాళ్ళు తిరిగొస్తారా? చాలే, యాక్సిడెంట్ చేసి చంపేసి ఇప్పుడు ఓదారుస్తున్నావా? తేజ, లే తేజ. క్రాంతి, నా చెల్లెలు క్రాంతి. బావా, నా తేజ బావా. తేజ, ఎంత కాలంగా నీ గురించి ఎదురు చూశానో తెలుసా? పూజ, తను తేజనా? అవును, నా చెల్లెలు తేజ క్రాంతి. చెల్లెలా? అవును, 15 ఏళ్ల క్రితమే నాకు దూరం అయిపోయింది. అప్పటి నుంచి ఆచూకీ లేదు. ఇంతకాలం తర్వాత నన్ను కలవడానికి వస్తున్నానని చెప్పి ఇలా కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయింది క్రాంతి. అమ్మ పూజ. అమ్మా, అమ్మా. క్రాంతి కాదు పూజ, నేను తేజాని. ఏంటి? అవునండి, 15 ఏళ్ల క్రితం తప్పిపోయింది నేనే. ఏంటి, నువ్వు తేజవా? అవును, మా అమ్మ పేరు సూర్యకాంతం. సూర్యకాంతమా? ఆ అమ్మే నన్ను దత్తత తీసుకుంది. అంటే నువ్వు చిన్నప్పటి తేజానా? తేజాని. చెల్లి, అక్క, అంటే ఇంతకాలం ఒకే ఇంట్లో ఉంటూ ఎవరికెవరో తెలియకుండా ఒకరి కోసం ఒకరు వెతుకుతున్నారా? మరి ఎవరిదో శవం చూపించి తేజాదని ఎందుకన్నారు అత్తయ్య? అంటే ఇదే తేజ అనుకొని. ఎలా అనుకుంటారు? తేజ ఎలా ఉంటుందో నాతో పాటు మీకు కూడా తెలియదు కదా. పూజ, ఇందులో ఏదో కుట్రుంది. నువ్వు ఎదురు చూస్తున్న నీ చెల్లి తేజ చనిపోయిందని చెప్పి తన వాటాగా రావాల్సిన ఆస్తిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నారు. అదే కుట్ర అనిపిస్తోంది. అయితే తను తేజ అనే విషయం మీకు తెలుసు కదా అత్తయ్య? ఎందుకు చేసావమ్మా ఈ పని? క్రాంతి తేజ అని మీకు తెలిసినా
మీరు చెప్పలేదంటే మీకు ఇష్టం లేదు కాబట్టే చెప్పుండకపోవచ్చు. కానీ పూజ తన చెల్లెలి కోసం ఎంత బాధపడుతుందో మీరు చూశారు కదా. ఎన్నిసార్లు మీరు ఓదార్చారు? అదంతా అబద్ధమేనా? తన మొహం చూసి కూడా మీ మనసు కరగలేదా? నిజం చెప్పాలనిపించలేదా? కరగటానికి వాళ్ళకి మనసంటూ ఉంటే కదండి. మా అక్క చెల్లెలకి ఇంత ద్రోహం చేసిన మిమ్మల్ని చంపినా పాపం లేదు. ఈ క్షణం నుంచే నా కళ్ళ ముందు నుంచి, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. పూజ, గెట్ అవుట్. తేజ, తేజ, పూజ, తేజ. పూజ, తేజనా? ఏయ్, అది అసలే బాధలో ఉంటే నీ క్వశ్చన్స్ ఏంటి? పద అవుతాయి. అదే పద పద. అది కాదు అత్తయ్య. అదే తేజ, ఏంటత్తయ్య, పూజ తేజ అని ఏదో మాట్లాడుతోంది. అడుగుతుంటే మీరేంటి లాక్కొచ్చేశారు? పైగా చెల్లెలు అంటోంది. చెల్లెలే. పూజ వాళ్ళ నాన్నకి 2 భార్యలు. అవును, ఒక ఆమె పూజ తల్లి, ఇంకొక ఆమె ఆ చనిపోయిన ఆమె తల్లి. ఆవిడ దీన్ని తీసుకుని చిన్నప్పుడే దుబాయ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమయ్యారో ఆచూకీ లేదు. ఇన్నాళ్లకి అది తిరిగొస్తుంటే నువ్వు కాస్త యాక్సిడెంట్ చేసి దాన్ని చంపేశావు. పూజ నాన్నకి 2 భార్యలా? అయితే చనిపోయింది 2 భార్య కూతురా? అవునే, అదే కదా చెప్తుంది. అది అసలే బాధలో ఉంది. నువ్వు వెళ్ళి దాని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి విసిగించుకో. తేజ. డాక్టర్, మీరు పర్మిషన్ ఇస్తే మేమిప్పుడు శవాన్ని తీసుకెళ్తాం. యాక్సిడెంట్ కేసు కదండి, పోస్ట్ మార్టం చేస్తేనే గానీ మీకు ఇవ్వలేం. పైగా పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఇవాళ రాలేదు. ఈ రోజుకి శవం మార్చిరీలోనే ఉంటుంది. పోస్ట్ మార్టం అయిపోయాక తీసుకెళ్దురుగాను. బాయ్స్, తీసుకెళ్ళండి. తేజ, తేజ, తేజ. పూజ, అత్తయ్య, తేజ. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.